5 సంవత్సరాల నుంచి దగ్గరగా యమహా ఎక్స్ఎస్ఆర్ 155 కోసం ఇండియా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంది. ఫైనల్ అయితే మాత్రం నవంబర్ 11న అయితే ఇది లాంచ్ అవ్వడం జరిగింది. సో ఈ వెహికల్ రావడం అనేది కంపల్సరీ ఇండియాకి అవసరం. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్య రెట్రో ఫీలింగ్ ఉన్న వెహికల్స్కి పెద్ద డిమాండే ఉంది ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో. సో ఎప్పుడో రావాల్సిన బండి 5 years బ్యాకే రావాల్సిన బండి అప్పుడు వచ్చినా కానీ సర్వైవ్ అయ్యేదే. ఎనీవేస్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం లేదు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దట్టు వచ్చింది దేంతో తెలుసా? 155cc వాళ్ళ టెక్నికల్లీ చాలా స్ట్రాంగెస్ట్ ఇంజిన్ అనమాట. అది మైలేజ్ ఆఫర్ చేస్తూనే అండ్ మనకి ఒక స్మూత్ ఇనిషియల్ పుల్ అలాగే క్లీన్ టాప్ అండ్ పుల్ని అయితే ఆఫర్ చేస్తూ ఉంటుంది ఆ ఇంజన్. సో లిక్విడ్ కూలింగ్ ఇంజన్, సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. వేరియబుల్ వాల్యూ యాక్చువేషన్కి సపోర్ట్ చేస్తుంది. 7000 RPM తర్వాత నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది అనమాట. అది 137 kgs లైట్ వెయిట్ ఉన్నటువంటి యమహా ఎక్స్ఎస్ఆర్ 155కి ఇవ్వటం అనేది సో ఇన్స్టెంట్ పుల్ అనేది ఏ మాత్రం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. సో జనరల్గా కూడా R15 MT15 వీటికంటే కొంచెం స్లైట్లీ బరువు ఎక్కువ ఉంటుంది దీనికంటే. సో ఆ ఇంజిన్ వాటినే పర్ఫార్మెన్స్ వైజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తే ఇంకా లైట్ వెయిట్ అనమాట. దీని యొక్క ఏదైతే మెకానికల్లీ అండ్ ఆ యొక్క ఇంజనీరింగ్ అనేది చాలా లైట్ వెయిట్తో తీసుకొచ్చారు ఎక్స్ఎస్ఆర్ 155ని. ఎక్కడికి తీసుకెళ్తుందో పర్ఫార్మెన్స్ వైజ్ మీరే ఒకసారి ఆలోచించుకోండి. బెస్ట్ మైలేజ్ ఆఫర్ చేస్తుందండి. కంపల్సరీ మీరు ఎక్కువలో నడిపించుకుంటే 55 నుంచి 50 kmpl మైలేజ్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది. ఈ పర్ఫామ్ చేసే వెహికల్ 50+ మైలేజ్ ఆఫర్ చేయడం అంటే అది ఇంపాసిబుల్. ఒక్క యమహా 155 ఇంజన్కి అది సొంతం అన్నమాట. సో మీరు కొంచెం రఫ్ అండ్ టఫ్గా వెళ్తానంటే ఒక 45 kmpl ఎక్కువలో నడిపించుకుంటాను, డే టు డే లైఫ్లో జనరల్ యూసేజ్కి వాడతానన్నా కానీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీ పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట బండి అయితే మాత్రం. సో మీ పాకెట్ మనీ తోటి, మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే మీ పాకెట్ మనీ తోటి బండిని మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు పర్ఫార్మెన్స్ వైజ్ వెళ్తానంటే సో 18.4 bhp పవర్ని లాంగ్ రన్లో మీకు ఆఫర్ చేస్తుంది. ఆల్మోస్ట్ 135 km/h వెళ్ళగలదు, అంత స్పీడ్ ఇవ్వగలదు. అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ ఉండటం వల్ల ఆ స్పీడ్లో ఉన్నప్పుడు అంటే నేను సజెస్ట్ చేయను 130 అది టాప్ స్పీడ్. 100 క్రాస్ అయిన తర్వాత సో మనకు ఒక మంచి స్టేబుల్ పర్ఫార్మెన్స్ హైవే మీద అయితే ఇవ్వగలదు అనమాట. సో కొంచెం లైట్ వెయిట్ ఉంది కాబట్టి కాస్త జర్కింగ్ అనేది ఉందా లేదా అనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇంకా ఈ ఇంజన్ మనకి స్లిప్పర్ క్లచ్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. క్విక్ షిఫ్టర్ తోటి కొత్త వేరియంట్ తెచ్చే అవకాశం ఉండొచ్చేమో కానీ ప్రజెంట్ అయితే లేదు. సో ఈ వెహికల్ మొత్తం మనకి 4 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. సో మనకి మెటాలిక్ గ్రే, అదే మెటాలిక్ బ్లూ, వివిడ్ రెడ్, మెటాలిక్ గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది. 4 కలర్లు చాలా బాగున్నాయి. బట్ మనకి మిగతా 3 వేరియంట్స్లో బ్లాక్ కలర్ UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తూ ఉంటే ఒక బ్లూ కలర్ మాత్రం మనకి షాంపెన్ గోల్డెన్ కలర్ ఫోర్క్లు ఆఫర్ చేయడం వల్ల బండి లుక్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఫీచర్స్ వైజ్ మనం మాట్లాడుకోవాల్సింది కన్సోల్ గురించి. రెట్రో వెహికల్ కదా, రౌండ్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. బ్లూయిష్ నెగిటివ్ కన్సోల్తో వస్తుంది అనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని మీరు పొందొచ్చు. సో టాకోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ ఇండికేటర్స్, ఫ్యూల్ ట్రాకింగ్ ఫీచర్స్, టైము, సో గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఇవన్నీ కూడా చక్కగా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఉన్నాయి కాబట్టి మనకు అది సరిపోతుంది. ఫ్యూచర్లో ఈ వెహికల్ ఇంకా మన కలర్ఫుల్ కన్సోల్ కూడా అప్గ్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా దీని జర్నీ ఎలా ఉంటుందనేది. నెక్స్ట్ ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఫ్రంట్లో ఉన్నటువంటి 100/80 17 inch మన ట్యూబ్లెస్ టైర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మనకి 282 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో రేడియల్ టైర్ అయితే కాదు, బ్యాక్ సైడ్ మళ్ళీ రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అది 140 సెక్షన్ టైర్. సో అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి 220 mm డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ 2 వీల్స్కి కూడా ABS అయితే ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి మీరు ప్యానిక్ బ్రేక్స్ చేసిన, మంచి స్పీడ్లో హైయర్ RPMలో ఉన్నప్పుడు సడన్ బ్రేక్ చేసిన కంపల్సరీ బండి చాలా ఫ్లూయెంట్గా ఆగిపోతుంది, చక్కగా ఆగిపోతుంది. అండ్ సింగిల్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో కంపల్సరీ మీరు సిటీలో నడిపించుకున్నప్పుడు ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసుకుంటానన్నా నో ప్రాబ్లం. చాలా ఫ్లాట్ సింగిల్ సీట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇది 8 mm సీట్ హైట్ కాబట్టి 5.6 ఉన్న వాళ్ళకి బాగా యాప్ట్గా సూట్ అవుతుంది. 5.5 ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. అండ్ హైవే మీద కూడా దీని యొక్క హ్యాండ్లింగ్ అప్రైట్ అయితే ఉందన్నమాట. అప్రైట్ హ్యాండిల్ బార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సేమ్ MTలో చూసిన హ్యాండిల్ బార్ లాగా అనిపించింది. బట్ దీని మీద కూర్చున్నప్పుడు ఆ హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అప్పర్ బాడీ స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్గా నడిపించుకునే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. అంటే వెహికల్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్కి మన దగ్గర వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్ని రైడ్ చేద్దాం. సో మీరు ఎలా కామెంట్స్ చేయండి, ఎలా రైడ్ చేయమంటారు అండ్ ఏ ప్రాస్పెక్టివ్లో ఆ వెహికల్ మీకు ప్రజెంట్ చేయమంటారు అనే దాని గురించి. అదే ప్రాస్పెక్టివ్లో మీకు ఆ రివ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట.
ఇంకా ఇది రెట్రో వెహికల్ కాబట్టి ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ వచ్చేసరికి రౌండ్ డైల్ షేప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఈ హెడ్ ల్యాంప్ చూస్తున్నప్పుడు కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ జే సిరీస్ ప్లాట్ఫామ్ మీద రెడీ అయిన 350cc యొక్క లైట్ సెటప్ని నాకు కొంచెం గుర్తు చేసింది. సో స్ప్లిట్ ఎల్ఈడి ఆఫర్ చేస్తున్నారు. అది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక ఫైర్ రింగ్ టైప్ ఒక రౌండ్ రెట్రో ఫీలింగ్ ఎక్కడ మిస్ కాకుండా ఆ లైట్ సెటప్లో కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనకి ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్తో రావట్లేదు. 10 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ షేప్తో అయితే వస్తుంది అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ అనేది మీకు అంత హెవీ హైట్లో కూడా లేదు. నాకు రోనిన్ చూసినప్పుడు కొంచెం హైట్లో అనిపించింది రోనిన్, బట్ ఇది అంత కనిపించలేదు స్క్రీన్ మీద చూస్తూ ఉంటే. సో డైరెక్ట్గా వచ్చినప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాం దీని గురించి కూడా. సహజంగా వెహికల్స్ మీద వెయిట్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కువ దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఎఫ్జెడ్ ఉంది, అది కొంచెం హైటెక్ ఉంటుంది, దాని మీద ఏమి నిలబడం. బట్ ఇది చూద్దాం ఎలా ఉంటుందో, వచ్చిన తర్వాత మీకు క్లియర్గా ఆ విషయం గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. బట్ మెటల్ ట్యాంక్ ఇస్తే బాగుండని నా ఒపీనియన్. మెటల్ ట్యాంక్ తీసుకురాకుండా 10 లీటర్స్ ఫైబర్ ప్లాస్టిక్ ట్యాంక్ అయితే తెచ్చారు. ఇంకా ఈ వెహికల్ ఎవరికి డైరెక్ట్ కాంపిటీషన్ అని అంటే టీవీఎస్ కంపెనీ నుంచి రోనిన్కి పెద్ద కాంపిటేటర్ అయితే అవుతుంది. దాంట్లో బేస్ వేరియంట్కి అయితే ఇంకా పెద్ద కాంపిటేటర్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. ఇది 1,50,000 1,49,990 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్కి తీసుకొచ్చారు కదా. అరౌండ్ 1,85,000 రూపాయల నుంచి 1,90,000 లోపే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే యమహా ఇంజన్ చాలా రిఫైన్డ్ అండ్ స్మూత్ అండ్ లాంగ్ లైఫ్కి సపోర్ట్ చేసే ఇంజన్ అనమాట. సో వాళ్ళ ఇంజనీరింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ, ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా ఎక్కడ రాజీ పడరు. సో ఖచ్చితంగా ఒక మంచి హెరిటేజ్ మోడల్, దట్టు ఇది మనకి రెట్రో స్టైల్ వెహికల్ కాబట్టి, సో ఆ వింటేజ్ లుక్ని ఆఫర్ చేస్తుంటుంది కాబట్టి, సో కంపల్సరీ కూడా ఇది ఏదైతే మనకి హోండా నుంచి CB350 ఉందో, అలాగే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొంచెం ప్రైజీ వెహికల్స్ 2,50,000 రూపాయలు పెడితే కానీ రాని వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాటితో కాంపిటీషన్లో కంపల్సరీ కూడా ముందు నిలబడుతుంది. బడ్జెట్లో ఒక మంచి రెట్రో స్టైల్ వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి. ఇక ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చేసరికి ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే ఈ ఫీచర్స్, ఈ ప్రైస్, ఈ లుక్స్ చూడంగానే నాకేమనిపించింది అంటే, ఇది కూడా చాలా మంచి బడ్జెట్లో 1,50,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్కి లాంచ్ చేయడం, UHD ఫోర్క్లు, డ్యూయల్ ఛానల్ ABS అండ్ పవర్ఫుల్ 155cc ఇంజన్ అండ్ 50 kmpl మైలేజ్ అండ్ డెల్టా బాక్స్ ఫ్రేమ్ చాసెస్ తోటి, సో స్లిప్పర్ క్లచ్, ఇవన్నీ కూడా నాకు చాలా బెస్ట్ అనిపించింది ఈ ప్రైస్ సెగ్మెంట్లో. ఫైనల్గా ఇది దీని మీద నా డీప్ అనాలిసిస్. సో నా మనసుకి ఏమైతే అనిపించిందో ఈ వెహికల్ని చూడంగానే అది మీతో నేను షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రైస్ గురించి, ఈ ఫీచర్స్ గురించి, దీని యొక్క లుక్స్ గురించి సో మీరేమనుకుంటున్నారో సో లెట్ మీ నాట్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ కోసం, న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.